గైస్, ఈ రోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం. అదే డొమెస్టిక్ వైలెన్స్. లక్నో నుండి 24 ఏళ్ల అమ్మాయి మనకు రాసింది. కొన్ని రోజుల క్రితం నా బాయ్ ఫ్రెండ్ కోపం వచ్చి గోడపైకి నెట్టేశాడు. మగవాళ్ళకి కోపం ఎక్కువగా వస్తుందని దాన్ని మా ఫ్రెండ్స్ చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఇది సహజమేనా? కాదు. ఇది తప్పకుండా సహజమైన విషయమే కాదు. ఇలా చూడండి, ఎవరినైనా కానీ ఫిజికలీ, మెంటలీ, ఎమోషనలీ, సెక్షువలీ మీకు హాని కలిగించకూడదు. అది చిన్న విషయమైనా సరే. ఒక బంధంతో ఉన్న ఎవరైనా సరే మర్యాదతో ప్రవర్తించాలి. ఫిజికల్ అబ్యూస్ చేయకూడదు. కోపాన్ని వ్యక్తం చేయడం తప్పు. మగవాళ్ళకి కోపం అప్పుడప్పుడు రావచ్చు, కానీ ఆ కోపం వ్యక్తం చేసే విధానం అంటూ ఒకటుంటుంది. బాగా అర్థం చేసుకోండి, ఇదంతా సైకిల్ ఆఫ్ అబ్యూస్ కేటగిరీ కింద వస్తుంది. ఒక మగవాడు ఒకసారి ఫిజికల్ అబ్యూస్ చేశాడంటే తప్పకుండా రెండోసారి కూడా చేస్తాడు. దీని పరిణామం కొన్నిసార్లు మనకి చాలా దారుణంగా అనిపిస్తుంది. ఫిజికల్ అబ్యూస్ చేసేటప్పుడు అందులోనే ఎమోషనల్ అబ్యూస్ కూడా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీ సెల్ఫ్ ఎస్టీమ్ ని కోల్పోవడం, మీ బిహేవియర్ ని అదుపు చేసుకోవడం, ఇంకా కొన్నిసార్లు క్షమాపణ అడగడం, ఇంకెప్పుడు ఇలా చేయనని ప్రామిస్ చేయడం, ఇవన్నీ మీరు నమ్మకూడదు. సో ఇప్పుడు మీరేం చేయాలంటే మీ పార్ట్నర్ తో మాట్లాడండి, లేక ఇంకెవరితోనైనా మాట్లాడండి. పేరెంట్స్ లేక కౌన్సిలర్. మీరు ఏం చేసినా సరే ఈ బిహేవియర్ ని మాత్రం సాధారణంగా తీసేయకండి. సో ఈ రోజు ఎపిసోడ్ పూర్తయింది. ఈ మెయిల్ ఐడికి మీరు ప్రశ్నలు పంపించొచ్చు.